వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను సిఎస్టీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. సో చూసుకోవచ్చు, ఇదే అన్నమాట సిఎస్టీ రైల్వే స్టేషన్. సో సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్ నుంచి కసారా వరకు నేను ట్రావెల్ చేస్తున్నా. కసారా వరకు ట్రావెల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో కసారా ఘాట్ ఉంటుంది, ఘాట్ సెక్షన్ కవర్ చేయడానికి మెయిన్గా నేను షూట్ చేస్తున్నా. సో ఈరోజు మండే 2024 29th జులై. సో అందుకనే చాలా మంది వెళ్తున్నారనమాట. అంటే బిజీగా ఉంది, జాబ్స్కి వెళ్తున్నారు చాలా మంది. సో నిన్న అయితే ఇంత బిజీగా అయితే లేకుండే. సో టికెట్ అయితే నేను తీసేసుకున్నా ఆల్రెడీ ఇప్పుడే. సో 35 రూపీస్. ప్లాట్ఫామ్ నెంబర్ 5 పైకి వస్తుంది అంట ట్రైన్. అయితే వెళ్ళి చూద్దాం. సో స్టేషన్ లోపలికి రాగానే ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సో 5th ప్లాట్ఫామ్లో ఉందంట. నడవం చూద్దాం. 10:16కి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. టీవీలలో మూవీలలో చూసినట్టే నిజంగా కూడా ఉంటుంది అనమాట. ఇట్లే ఉంటుంది రష్ మండే రోజు వర్కింగ్ డేస్ టైంలో. సో అటు సైడ్ అయితే ఏసీ లోకల్ ట్రైన్ వచ్చిందనమాట. సో ఇక్కడ మన ట్రైన్ వచ్చింది. సో కసారా బోర్డు కూడా పెట్టేశారు. సో మనం వెళ్ళి బోర్డ్ అవుతాం. సో ఇట్లా బోర్డ్స్ మీద కూడా ఇచ్చేస్తారనమాట ఆల్రెడీ. లోపలికైతే వచ్చి కూర్చున్నా. సో ఎందుకంటే ముందుకెళ్ళంగానే మళ్ళీ ఎక్కువ రష్ అయిపోతుంది. సో అందుకని విండో దగ్గర కూర్చొని షూట్ చేస్తా ఇప్పుడు. సో ఇట్లా డిస్ప్లే బోర్డు మీద కూడా ఇస్తూ ఉంటాడు అనమాట. ఏసీ లోకల్కి అయితే అస్సలు గిరాకు ఉండదు అనమాట. సో నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. చాలామంది ఎక్కారు ఇక్కడ ముంబైలో. ట్రైన్ అయితే బయలుదేరింది స్టేషన్ నుంచి. సో మొత్తం 118 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేస్తుంది ఈ ట్రైన్. సిఎస్టీ నుంచి సిఎస్ఎంటీ నుంచి కసారా వరకు. అండ్ మధ్యలో మొత్తం 17 హాల్ట్స్ ఉంటాయి. సో నేనైతే ఇంచుమించుగా 7-6 హాల్ట్స్ తీస్తాను అంతే. సో ఫాస్ట్ అయిపోయిందనమాట, ఫాస్ట్ లోకల్ ఇది. సో డిపార్చర్ ఫ్రమ్ సిఎస్ఎంటీ. సిఎస్టీ అని ఎప్పుడు చెప్పొద్దు, సిఎస్ఎంటీ అని చెప్పాలి. అక్కడ నుంచి ఏదో ట్రైన్ సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్లోకి వెళ్తుంది. పరేల్ స్కిప్ చేస్తుంది, పరేల్ స్టేషన్ని. ట్రైన్ అయితే దాదర్ సెంట్రల్కి చేరుకుంది ఇప్పుడే. సో ఇక్కడ స్టాప్ ఉంటుంది. చాలామంది బోర్డ్ అయ్యే ఛాన్స్ ఇక్కడ నుంచే ఉంటుంది. దాదర్లో 5 minutes ఆగిన తర్వాత బయలుదేరింది. సో సెంట్రల్ సైడ్ వస్తుంది అనమాట ట్రైన్. దాదర్ నుంచి మీరు కళ్యాణ్ కసారా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎక్కొచ్చు. సో అనౌన్స్మెంట్ అయితే అవుతూనే ఉంటుంది, హిందీలో కూడా అవుతుంది అనమాట. సో అంత టెన్షన్ ఉండదు. నెక్స్ట్ స్టేషన్ కుర్లా. సో నేను ముందు చూపిస్తాను మీకు. కళ్యాణ్ సైడ్ చాలా వర్షం పడుతుంది ఫుల్గా.
ఏదో ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది. ములుంద్ స్టేషన్ అన్నమాట. ములుంద్ స్టేషన్. ఇంకో ట్రైన్ ఉరుకుతుంది అక్కడ చూడండి. సో ట్రాక్స్ ఖాళీగా అనేది ఉండే సమస్య లేదన్నమాట ముంబైలో. డిపార్చర్ ఫ్రమ్ ములుంద్. థానే స్టేషన్ వచ్చింది. సో అక్కడ గోదాన్ ఎక్స్ప్రెస్ నించింది. ఎల్టీటీ టు గోరఖ్పూర్ అనమాట. సో ఇందాక చేసి సూపర్ ఉంటాయి ఈ ట్రైన్లో. సో ఇక్కడ వచ్చి నిలబడ్డది. చేద్దాం అనుకున్నా కానీ చేయించలేదు. సేవాగ్రామ్ ఎక్స్ప్రెస్ సిఎస్ఎంటీ టు నాగ్పూర్ అనమాట. నాగ్పూర్ టు సిఎస్ఎంటీ ఉంటుంది ఇప్పుడు. థానే వరకు అయితే ఖాళీగానే ఉంది. ఇక్కడైతే ఫుల్ అయిపోయింది. ఇక థానే నుండి బయలుదేరింది ట్రైన్ అయితే. సో అదే గ్యాప్లో చాలామంది ఎక్కేసిండ్రు. సో అందుకని ఇప్పుడు నేను కూర్చున్నా అంతే. కూర్చోడానికి ప్లేస్ దొరకదని కూర్చొనే ఉన్నా. ఈ కిటికీలోంచి తీస్తున్నా. ఇదైతే వెళ్ళే రూట్ చాలా డిఫరెంట్గా ఉంది. సో వెనకాల పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, కానీ మంచులాగా మొత్తము కప్పుకుపోయి ఉన్నాయి అన్నమాట. సో అంత బాగా కనిపించట్లేదు చూడండి. సో మొత్తము పొగతో నల్లేసింది అన్నమాట. వర్షం బాగా పడుతుంది మస్తు. సో ఇప్పుడు స్టేషన్ వస్తుంది. లోకల్ ట్రైన్లో వెళ్తున్నట్టు లేదు, ఏదో ఊరికి వెళ్తున్నట్టే ఉంది. సో ఫీలింగ్ అయితే సిటీకి నేమ్ రావడానికి రీజన్ కూడా ఇదే అన్నమాట. ముమ్రా ఈ రైల్వే స్టేషన్ నేము. సో ముమ్రా అంటే దేవుని పేరు అన్నమాట. సో అమ్మవారి పేరు మీద ముంబై అని పెట్టారు మార్చేసి. బాంబే ఉండే కదా, అక్కడ నుంచి ఏదో ట్రైన్ వస్తుంది చూడండి, వచ్చి కలుస్తుంది మన దగ్గర. అక్కడి నుంచి వచ్చే ట్రాక్ ఇంకోటి అన్నమాట. ఇది కూడా గోదాన్ ఎక్స్ప్రెస్. ఇది మమ్మల్ని వదులుతలేదు, మనం దీన్ని వదులుతలేము. దీన్ని చేస్తూనే ఉన్నాము చాలాసేపటి నుంచి. సో వర్షంలో అయితే ఇంకా బాగుంది చూడండి. సో కసారా ఘాట్ అయితే నేను ఇంకో పార్ట్లో ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే కళ్యాణ్ వరకే మరీ చాలా లాంగ్ అయిపోతుంది. సో ఇది గోదాన్ ఎక్స్ప్రెస్. సో యూపీకి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ట్రైన్ అన్నమాట, యూపీకి వెళ్ళడానికి. వర్షంలో అయితే చాలా బాగుంటుంది. సో అటు సైడ్ అస్సలు పడట్లేదు, సిఎస్ఎంటీ సైడ్ అస్సలు లేదు వర్షం. నేనున్న ప్లేస్లో లేదు. సో కళ్యాణ్ జంక్షన్ వరకు ఫస్ట్ పార్ట్ నేను కంప్లీట్ చేస్తాను. సో దీని తర్వాత సెకండ్ పార్ట్లో మనం చూద్దాము.
దివా జంక్షన్ ఇప్పుడే వచ్చింది. దివా జంక్షన్లో 5 నిమిషాలు ఆగిన తర్వాత బయలుదేరింది. చూడండి వర్షం నాన్ స్టాప్గా పడుతుంది, మంచిగా ఉంది. మళ్ళీ బిల్డింగ్స్ అక్కడ ఉన్నాయి అటు సైడ్ మొత్తం. సో అహ్మదాబాద్ సైడ్ వెళ్ళడానికి కూడా ట్రాక్స్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. అహ్మదాబాద్ కాకుండా హైదరాబాద్ సైడ్ వెళ్ళడానికి కూడా. ఇప్పుడు వచ్చే స్టేషన్ నుంచి నేను కట్ చేసేసి పార్ట్ 2లో నేను చూపిస్తాను అక్కడ నుంచి. సో పార్ట్ 1 మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ఇంత మంచి ఎవరు మీకు చూపించారు వీడియోస్ అయితే. సో నేను ఇక్కడ నుంచి మొత్తం సెకండ్ పార్ట్లో చూపిస్తా. స్టేషన్ అయితే వెళ్ళిపోయింది.